హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి ఎల్జీ 5.5 kg వాషింగ్ మెషిన్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 5.5 kgs ఉంటుంది, 8 kgs, 9 kgs, 10 kgs అట్లా వేరియంట్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మేము 2013లో తీసుకున్నాం. ఇది వాషింగ్ మెషిన్ 2013లో తీసుకున్నాం. సో ప్రీవియస్గా కూడా మా దగ్గర సేమ్ ఇట్లాంటిదే ఉండే. సో అప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు యాక్చువల్లీ దాని మెకానిజం తెలియకపోతుండే. సో నార్మల్గా మనకు రిపేర్ వస్తుంది, నార్మల్గా మనకు వాషింగ్ మెషిన్ రిపేర్ వస్తుంది. రిపేర్ వచ్చినప్పుడు మనకు అర్థం కాదు. సో నార్మల్గా మనం వాషింగ్ మెషిన్ రిపేర్ వచ్చినప్పుడు పిలుస్తాం వాళ్ళని. పిలిస్తే వాళ్ళు సర్వీస్ ఛార్జ్ చేస్తారు, లైక్ 800 రూపీస్, 1000 రూపీస్. ఒకసారి పిలిచిన మనకు 1000 రూపీస్ అవుతుంది. సో యాక్చువల్లీ వాషింగ్ మెషిన్లో 3 సింపుల్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నవి, అవి పెద్ద మైనర్ కూడా ఏం కాదు. సో మెయిన్ చిన్న ప్రాబ్లమ్స్. సో మనం అవి కనుక మనం లైక్ 6 monthsకి ఒకసారి, ఇయర్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే కనుక మన వాషింగ్ మెషిన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. లైక్ 2013 నుంచి టిల్ డేట్ వరకు లైక్ ఆల్మోస్ట్ లైక్ 7.5 years అవుతుంది. ఇప్పటికైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అండ్ అంటే మనం అది మెయింటెనెన్స్ పెట్టుకునే బట్టి ఉంటుంది. అండ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఎర్తింగ్ ఫర్ యువర్ హౌస్. మీ ఇంటికి ఒక మంచి ఎర్తింగ్ కూడా ఉండాలి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కాబట్టి ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్తింగ్ లేకపోతే ఏంటంటే మా మామూలుగా ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా షాక్ వస్తుంటుంది. సో అట్లాంటి ఆ విధంగా షాక్ రాకుండా ఉండాలంటే మనం ఇంటికి ఖచ్చితంగా ఎర్తింగ్ అనేది ఇంపార్టెంట్. అందరు ఇల్లు కట్టుకుంటారు కానీ ఇంటికి ఎర్తింగ్ పెట్టుకోరు. ఇంటికి ఎర్తింగ్ ఇంపార్టెంట్, ఇంకోటి గుంత ఇంపార్టెంట్, హార్వెస్టింగ్ వాటర్ అది కూడా ఇంపార్టెంట్. సో ఇంటికి ఈ 2 చాలా ఇంపార్టెంట్. మన ఇల్లు కట్టుకోవడానికి సరిపోదు. ఇంటికి ఈ 2 చాలా ఇంపార్టెంట్. హార్వెస్టింగ్ వాటర్ ఒకటి, తర్వాత అర్థింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చి వాషింగ్ మెషిన్ ఎల్జీ. సో మా ఇంట్లో ఉన్నది 5.5 kg. ఇది సెకండ్ లైక్ 2013లో తీసుకున్నాం ఇది వాషింగ్ మెషిన్. ఇది నార్మల్గా కాటన్ పిండుకోవచ్చు, డెలికేట్, వూల్, క్విక్, మీకు కావాలని ఎన్నైనా వేసుకోవచ్చు. లైక్ అంటే ఇట్ కెన్ హ్యాండిల్ లైక్ 5.5 kgs ఆఫ్ స్టాక్. ఇలా 5.5 kgs మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే మనకు యాక్చువల్లీ దీని 3 మిస్టేక్ అంటే లైక్ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెయిన్ ప్రాబ్లమ్స్. సో హౌ టు రికవర్ దెమ్. సో ఇప్పుడు చూసుకోవచ్చు, మనకి నార్మల్గా ఇక్కడ ముందర రబ్బర్స్ ఉంటాయి. నార్మల్గా ఇవి లైక్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పాకర్ వస్తుంది, చూస్తారు ఇక్కడ పాకర్ వస్తుంది. లైక్ 7 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రై అయిపోయింది ఇట్లా. సో నార్మల్గా ఇట్లా పాకర్ వచ్చినప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఇట్లాంటి బ్రష్ తీసుకొని ఇట్లా క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది అది. సో స్టాక్ ఉండకుండా నార్మల్గా క్లీన్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో లోపలైతే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను దీనిలో మిస్టేక్స్ ఎక్కడెక్కడ అవుతాయో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి ఇన్లెట్ అనమాట. ఇది వాటర్ ఇన్లెట్. సో నార్మల్గా మనం ఇక్కడ ట్యాప్ ఇస్తున్నాం. ఇక్కడ మనం ఇన్లెట్ ఇక్కడ ట్యాప్ ఇస్తున్నాం, అక్కడ కరెంట్ ఆన్. సో ట్యాప్ ఇన్లెట్ ఇక్కడ నుంచి ఇస్తున్నాము. అండ్ సో ఇక్కడ నేను ఓపెన్ చేయడానికి చూస్తా, ఆఫ్ చేసేసుకున్నా ఫస్ట్ అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్లోజ్ వ్యూ. సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే మెయిన్ అక్కడ మనకి డస్ట్ జామ్ అయిపోతుంది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసుకోవాలి మన ప్రాబ్లం. ఇక్కడ మనకి డస్ట్ జామ్ అయిపోతుంది. సో అది ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం క్లీన్ చేస్తున్నాం ఓపెన్ చేసి. సో దాని లోపల ఏమైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ లోపల పోనీయదు, వాటర్ని ఫిల్టర్ లోపల పోనీయదు. సో మనం దాన్ని డైరెక్ట్ ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్ వాటర్ ఆన్ చేస్తున్నా, వాటర్ వస్తున్నాయి కదా, కొంచెం స్లో పెట్టుకోండి. సో ఈ విధంగా మనం బ్రష్ పెట్టేసి క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా చేయాలి ఇది. వాటర్ ప్రెషర్ మీరు అప్లై చేసారు అనుకో, అండ్ ఈ విధంగా మనం బ్రష్ లోపల పెట్టి క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైనా డస్ట్ గిట్లు ఉంటే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెయిన్ ప్రాబ్లం అన్నమాట ఫస్ట్ వాషింగ్ మెషిన్లో. సో ఇప్పుడు చూస్తే మనకి క్లీన్ అయిపోయింది. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకొకటి. ఫ్రంట్ వ్యూ ఉంటుంది అది. సెకండ్ వచ్చేసి మనకి మెయిన్ ఇక్కడ కింద అవుట్లెట్. ఇన్ ద సెన్స్ మనం నార్మల్గా ఇలా బట్టలు విండేస్తాం. బట్టలు విండేసిన తర్వాత దాని లోపల డస్ట్ కానీ చెత్త కానీ మ్యాక్సిమం అయితే వాటర్లోకి వెళ్ళిపోతుంది. లైక్ కొన్ని హార్డ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, లైక్ ఎండిపోతాయి, కొన్ని డ్రై అయిపోతాయి, కొన్ని ఎండిపోతాయి. సో ఎండిపోయిన సబ్స్టెన్సెస్ అన్నీ ఎక్కడికి వస్తాయంటే ఈ విధంగా ఇక్కడ ఒక ఇన్లెట్, ఇది కింద ఉంటుంది అవుట్లెట్. ఈ విధంగా చూస్తున్నాయి, ఇది క్లిప్ ఇట్లానే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇది ఓపెన్ చేయాలంతే. ఓపెన్ చేసి అందులో కొంచెం స్టాక్ ఉంటాయి, వాటర్ అవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక చూస్తున్నారా మీరు? సో ఇందులో స్టాక్ ఉంటుంది, దీని లోపల చెత్త అనేది మొత్తం జామ్ అవుతుంటుంది. ఇక చూస్తున్నారా? సో నార్మల్గా అయితే నేను ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లీన్ చేస్తుంటా. సో మీరు కనుక ఒకవేళ ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఓపెన్ చేసి చూడండి మీరు. ఈ విధంగా ఇట్లా పిల్లలు వస్తాయి మొత్తం ఇట్లా, ఈ విధంగా స్టోన్ గట్టిగా అయిపోతుంది మొత్తం. సో చూస్తున్నారు, ఏదైతే నేనైతే ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటా, క్లీన్గా పెట్టుకుంటా. సో దీన్ని కూడా సేమ్ యాస్టీస్ వాటర్ ఆన్ చేయాలా, బ్రష్ పక్కన పెట్టుకోవాలా. మీకు ఇంకా వీలైతే మీరు పెద్ద బ్రష్ కూడా పెట్టుకోవచ్చు. సో మళ్ళీ యాజ్ యూజువల్ వాటర్ ఆన్ చేస్తున్నా.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు నేను ప్రెషర్ అప్లై చేస్తున్నాను లోపలికి. బ్రష్ పెట్టి మనం అన్న కొద్దీ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇంకా మీరు పెద్ద బ్రష్ పెట్టి అంటే కూడా వచ్చేస్తుంది బయటికి. లోపల ఏం చెత్త ఉండొద్దు. చూడండి ఎంత వస్తుందో చెత్త, చూడండి మీరు చూస్తారు కదా. చూస్తున్నారా పిల్లలు ఎట్లా వస్తున్నాయి బయటికి. అన్ని సైడ్స్ మొత్తం తిప్పాలి ఇట్లా డైరెక్షన్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇగో చూస్తున్నారా. ఈ విధంగా ఉంటుంది చెత్త దాంట్లో. యాక్చువల్లీ మనకు అర్థం కాదు, దానివల్ల ఏమవుతుందంటే వాషింగ్ మెషిన్ ఆగిపోతుంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా. దీన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇట్లా. ఇగో ఆటోమేటిక్ ఎంత క్లీన్ అయిపోతుంది చూడండి. ఇదంతా చెత్త అనేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది ఇది. సో ఈ విధంగా మనం ఇంట్లోనే ఉండి క్లీన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్, సెకండ్ వచ్చేసి కింద డౌన్ వ్యూ. సో ఈ విధంగా క్లోజ్ చేసేస్తాం మనం ఇప్పుడు ఇంకా దీన్ని. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా క్లీన్ చేసేస్తాం దీన్ని. అండ్ సేమ్ యాజ్ యూజువల్గా పెట్టేయడం అంతే. సో వాటర్ ఆఫ్ చేసేస్తాం. సో ఫ్రెండ్స్ చూస్తారు ఈ విధంగా టైట్ కూడా అయిపోయింది. సో ఈ విధంగా డస్ట్ ఉంటుంది అన్నమాట దాని లోపల. సో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలా. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూస్తారు కదా మీరే ఎన్ని వచ్చినాయి మొత్తం పెచ్చులు ఇట్లా. ఇగో ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా పెచ్చులు ఇట్లా తయారైపోతుంది ఆటోమేటిక్గా. సో అదంతా క్లీన్ చేసుకోవాలా. సో అదొకటి. అండ్ దాని తర్వాత నార్మల్గా మనము ఈ మెష్ లోపల దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలా. మీకు టైం ఉంటే చేసుకోవచ్చు. ఈ పాకుర అనేది మొత్తం వెళ్ళిపోతుంది. చూస్తారు ఈ పాకుర కొంచెం ఓపికతో చేసుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. మనమే చేసుకోవచ్చు ఇంట్లో ఇవన్నీ. సో ఇంకోటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనము సర్ఫ్ వేస్తాం దీని లోపల. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సర్ఫ్ ఉంటుంది డంప్ చేసేది. సో దీన్ని ఈ విధంగా సెంటర్లో ఇట్లా రెండు థమ్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజేసి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఇట్లా జామ్ అయిపోయింది. అండ్ లోపల కూడా చూస్తున్నారా, లోపల కూడా చూడండి ఒక్కసారి మీరు, మొత్తం జామ్ అయిపోయింది. సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే సర్ఫ్ కూడా లోపలికి నీట్గా వెళ్ళిపోతుంది మనకి. ఇట్లా ఈ విధంగా ఉండదు. సో ఇక్కడ మనం వేసిన సర్ఫ్ మొత్తం ఇక్కడనే అతుకుపోతుంది. సేమ్ యాస్టీస్ ఈ విధంగా సర్ఫ్ వేసేసుకొని దీన్ని ఫస్ట్ నానబెట్టేసేయాలి. అండ్ దీంట్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఎట్లా వాటర్ ఇన్లెట్ కాబట్టి. ఒక్కసారి మనం దీన్ని తడి వేసేసి మనము బ్రష్తో కొట్టేసేస్తాం. సో ఫ్రెండ్స్ లోపల చూస్తారు కదా మొత్తం రస్ట్ వచ్చేసింది. రస్ట్ అని కాదు, అది జస్ట్ ఇట్లా మనకి ఏమంటారు ఇట్లా పాకూర లెక్క వచ్చింది. సో వీలైతే వేరే బ్రష్ తీసుకోండి. ఈ బ్రష్ కూడా ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదనమాట 3 type ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. నార్మల్గా మనకి ఈ 3 type ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం కనుక మనం క్లీన్గా మెయింటైన్ చేస్తే మీకు అసలు వాషింగ్ మిషన్ ప్రాబ్లమే రాదు. అండ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎర్తింగ్ ఫర్ యువర్ హౌస్. ఎర్తింగ్ చాలా ఇంపార్టెంట్. ఎర్తింగ్ లేకపోతే ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా సరే, ఫ్రిడ్జ్ అయినా సరే, వాషింగ్ మెషిన్ అయినా, ఏసీ అయినా సరే, ఏదైనా సరే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. సో మేక్ షూర్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఎర్తింగ్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం నేను ఈ రివ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే మెజారిటీ వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం ఇలాంటి టైప్ ఆఫ్ వాషింగ్ మెషిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ లైక్ 20,000 రూపీస్లో వస్తుంది. సో అందరూ నార్మల్ కామన్ పర్సన్ కూడా తీసుకునేటట్టు ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ఇంట్లో ఇదే ఉంటుంది వాషింగ్ మెషిన్. సో ఫ్రెండ్స్ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్. సో ఇది నా తరఫు నుంచి మీకోసం రివ్యూ. వీడియో నచ్చినట్టయితే ఛానల్కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే, బాయ్, టేక్ కేర్.